సుఖ విరోచనానికి మలబద్ధకం పోవడానికి రోజు విరోచనం సాఫీ కావడానికి మీకు మంచి వంటకం ఏంటంటే అడవి కంద. దీని లేత ఆకులు ఉంటాయి, చిన్నగా ఉన్నప్పుడు లేత ఆకులు ఉంటాయి. లేత ఆకులన్నీ కట్ చేసి తోటకూరలా తరిగేసుకొని బాగా శుభ్రం కడిగేసి తోటకూర కడిగేసి నీళ్ళేసి బాగా ఉడకబెట్టేసి దాంట్లో ఉప్పు పసుపు కారం వేసి బాగా ఉల్లిపాయ ముక్కలు 100 గ్రాములు ఆకులు అనుకోండి, ఒక 50 గ్రాములు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు కారం ఉప్పు, నూనె ఒక 4 చెంచాలు నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగాక ఈ ముందు ఏమో ఆకులన్నీ ఉడకబెట్టి ఉంచుకోవాలన్నమాట. ఉంచుకొని ఆ ఆకులన్నీ వేసేసి బాగా కలిపెట్టితే బాగా పేస్ట్లు అయిపోతుంటుంది. పసుపు కారం ఉప్పు వేసేయడం, వేసేసిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జు వేస్తే పులపుల కమ్మగా బాగుంటుంది అనమాట. అది పులుసు, మనం పులుపు పెట్టి కూర వండుకుంటాం కదా, అలాగా ఈ కూర వండుకోవాలన్నమాట. అలా వండిన కూర అన్నంలో కలిపి తినేయడమే, చాలా రుచిగా ఉంటుంది. అంటే మలబద్ధకం ఉంటేనే తినాలని లేదు, మామూలుగా తినచ్చు. సంవత్సరానికి ఒకసారి తింటే ఇంకా సంవత్సరం అంతా విరోచనం ప్రాబ్లం ఉండదన్నమాట. రోజు సాఫీగా పొద్దున్న అది లేపుద్ది మనల్ని, పరిగెడుతుంది అనమాట. ఎవరికైతే సుఖ విరోచనం వద్దో ఆడు సుఖంగా ఉంటాడు. నమస్కారం.